నేను మాట ఇచ్చాను. నీకు నా గౌరవం మీద పట్టింపు లేదా? నువ్వు గనక ఈ పెళ్లి చేసుకోకపోతే నా గౌరవం నేలమట్టం అవుతుంది. ఇవి ఈ రోజుల్లో మన ఇళ్లలో ఆయుధాల్లా వాడబడుతున్న మాటలు. తల్లిదండ్రులు తమ పరువును కాపాడుకోవడం కోసం మనసు కలవని, ఆత్మల అనుబంధం లేని ఒక బంధంలోకి తమ పిల్లలను నెట్టేస్తున్నారు. దీనినే మనం అరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నాము. కానీ ఇస్లాం దృష్టిలో ఇద్దరి అంగీకారం లేని పెళ్లి ఒక జుల్మ్, అన్యాయం. మీరు పరువుగా భావిస్తున్న ఈ బలవంతపు పెళ్లిని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రద్దు చేయమని ఆదేశించారని మీకు తెలుసా? దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు: ఒక విధవరాలికి ఆమె స్పష్టమైన అనుమతి లేకుండా నికాహ్ చేయకూడదు. అలాగే ఒక కన్యకు కూడా ఆమె అనుమతి లేకుండా నికాహ్ చేయకూడదు. దానికి సహాబాలు అడిగారు, ఓ అల్లాహ్ ప్రవక్త, కన్య పిల్ల సిగ్గు వల్ల ఏమీ మాట్లాడదు కదా, మరి ఆమె అనుమతి ఎలా తెలుస్తుంది? దానికి ప్రవక్త వారు, ఆమె మౌనంగా ఉండటమే ఆమె అనుమతి అని బదులిచ్చారు. ఇక్కడ ఒక సున్నితమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి.